నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏఐ కొందరిని భయపెడుతున్న పేరు, ఇంకొందరికి బాధ్యత పెంచుతున్న పేరు, మరికొందరికి భవిష్యత్ మీద కొత్త ఆశలు పుట్టిస్తున్న పేరు. ఏఐ వార్లో పోటీ భారీగా కనిపిస్తోంది. చాట్ జీపీటీ అని అమెరికా, డీప్ సీక్ పేరుతో అంతకు మించి అంటున్న చైనా. రెండు దేశాలు పోటీ పడుతున్న వేళ మనమేంటని స్టార్ట్ అయిన ప్రశ్నకి కేంద్రం ఆన్సర్ ఇచ్చింది. మరో 6 నెలల్లో ఇండియా ఏఐ మోడల్ అందుబాటులోకి రాబోతోంది. అమెరికా చైనాకి పోటీనిచ్చేలా, అద్భుతంగా అనిపించేలా మన ఏఐని డిజైన్ చేస్తున్నారు. ఇంతకీ ఇండియా ఏఐ మోడల్ ఎలా ఉండబోతోంది? మన ఏఐ ప్రత్యేకత ఏంటి? చైనాకు పోటీగా ఇండియా ఏఐ మోడల్. మార్కెట్లో డీప్ సిక్ సెన్సేషన్ కంటిన్యూ. డీప్ సిక్ దెబ్బకు యుఎస్ మార్కెట్ కుదేల్. యుఎస్ చైనాకు పోటీగా ఇండియా ఏఐ. మన ఏఐ మోడల్ ఎలా ఉండబోతోంది? మన ఏఐ మోడల్ అందుబాటులోకి ఎప్పుడు? భవిష్యత్తును శాసించేది, భవిష్యత్తును నిర్మించేది ఆర్టిఫిషియల్ టెక్నాలజీని. ప్రపంచ దేశాలు ఈ టెక్నాలజీని అందుకోవడానికి, ఈ టెక్నాలజీతో ఆదుకోవడానికి రెడీ అవుతున్నాయి. రాబోయే కొన్నేళ్లలో ఏఐ కారణంగా టెక్నాలజీ రంగం పూర్తిగా మారిపోవడం ఖాయం. ఒకప్పుడు ఆర్టిఫిషియల్ రంగంలో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సంచలనం కాగా, ఇప్పుడు డీప్ సిక్ R1 మోడల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్ సిక్ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోతోంది. డీప్ సిక్ దెబ్బకు అమెరికా టెక్ స్టాక్స్ కుదేలయ్యాయి. చిప్ మేకర్, ఏఐ ఆధారిత కంపెనీ ఎన్విడియా స్టాక్ ఏకంగా 17% పడిపోగా, మార్కెట్ విలువ ఏకంగా 51 లక్షల కోట్లకు పైగా పతనమైంది. ఇండియాలోనూ ఏఐపై పనిచేసే పలు స్టాక్స్ 20% వరకు పడిపోయాయి. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన డీప్ సిక్ R1 మోడల్ అమెరికా ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీకి మించి రిజల్ట్ ఇస్తోంది. ఇచ్చిన ప్రాంప్టింగ్ కు రీజనింగ్ యాడ్ చేసి మరీ ఆన్సర్ ఇస్తోంది. దీంతో చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే అంతకు మించి అనిపిస్తోంది డీప్ సిక్. ఏఐ రంగాన్ని చాట్ జీపీటీ శాసిస్తున్న వేళ రాకెట్లా దూసుకువచ్చిన డీప్ సిక్ అమెరికా టెక్ రంగానికి సవాల్గా మారింది. నిజానికి చాట్ జీపీటీ తర్వాత గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఏఐలోకి ఎంట్రీ ఇచ్చేశాయి. దీంతో ఇప్పటి వరకు ఈ రంగంలో అమెరికానే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తూ ఉండగా, ఒక్కసారిగా వచ్చి సంచలనం సృష్టించింది చైనా డీప్ సిక్. ఇతర ఏఐ మోడల్స్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉండగా, డీప్ సిక్ దీనికి భిన్నంగా ఫ్రీగా అందిస్తోంది. ఇక డీప్ సీక్ కి మించిన ఏఐ మోడల్ రాబోతోందని అలీబాబా సంస్థ ప్రకటించింది. ఇలా ఏఐ రంగంలో అమెరికా, చైనా దూకుడు ప్రదర్శిస్తున్న వేళ భారత్ నుంచి ఎప్పుడు సొంత ఏఐ మోడల్ వస్తుందన్న ప్రశ్నలు వినిపించాయి. దీనికి కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రానున్న కొద్ది నెలల్లో భారత్ సొంత జనరేటివ్ ఏఐ మోడల్ ని అభివృద్ధి చేయబోతోందని ప్రకటించారు. మన దేశ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏఐ మోడల్ ని రూపొందిస్తున్నట్లు వివరించారు. और हमेशा टेक्नोलॉजी कैसे ज़्यादा से ज़्यादा लोगों को मिले, ज़्यादा से ज़्यादा लोगों को, हमारे नागरिकों को उसका बेनिफिट मिले, हमारे स्टार्टअप्स को, स्टूडेंट्स को, रिसर्चर्स को, टीचर्स को, एकेडमिशियंस को, सबको उसका बेनिफिट मिले, ऐसा माननीय प्रधानमंत्री जी ने, श्री नरेंद्र मोदी जी ने हमेशा ऐसा स्ट्रक्चर बनाया है. इसीलिए इंडिया एआई मिशन जिसको अप्रूव किया था पिछले वर्ष मार्च में, उस पर तुरंत लगातार काम चल के जो सबसे बड़ा पॉइंट था कि हमको सबके लिए कॉमन कंप्यूट फैसिलिटी क्रिएट करनी है. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, భారతీయ మూలాలు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువ ఖర్చుతోనే ఇండియా ఏఐ మోడల్ రాబోతోంది. 6 నెలల నుంచి ఎక్కువలో ఎక్కువ 10 నెలల్లోపు ఇండియా ఏఐ అందుబాటులోకి రాబోతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను డెవలప్ చేయడంలో అత్యంత కీలకమైన పని కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోగు చేసుకోవడం. అయితే భారత్ ఆ పని ఎప్పుడో పూర్తి చేసింది దాదాపుగా. ఏఐ మోడల్లో జీపీయూలు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ కీలకం. భారతదేశ అవసరాలకు అభివృద్ధి చేయనున్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్ డెవలప్మెంట్ కోసం దాదాపు 19,000 జీపీయూలు అవసరం. అయితే దీంట్లో 15,000 జీపీయూలు హై ఎండ్వి కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 10,000కు పైగా జీపీయూలు తక్షణ అవసరాల కోసం సిద్ధంగా ఉన్నాయి. పైగా 6 డెవలపర్స్ ను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే 6 నెలల్లోనే ఇండియా మోడల్ ఏఐ అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అది అందుబాటులోకి వస్తే ఏఐ రంగంలో దూసుకెళ్తున్న అమెరికా, చైనా సరసన భారత్ చేరుతుంది. అమెరికాకు చెందిన ఎన్విడియో కంపెనీ నుంచి దాదాపు 14,000 జీపీయూలను కొనుగోలు చేస్తోంది భారత్. ఇందులో H100 మోడల్ జీపీయూలు 12,896, H200 మోడల్ జీపీయూలు 1,480 ఉన్నాయి. వీటికి తోడు MI325, MI325X జీపీయూలు 742లను సమీకరించింది. జియో ప్లాట్ఫామ్స్, టాటా కమ్యూనికేషన్స్, ఎట్టా డేటా సెంటర్ తో పాటు హైదరాబాద్ కు చెందిన నెక్స్ట్ జెన్ డేటా సెంటర్ సంస్థ ఇండియా ఏఐ కోసం జీపీయూ ప్రొవైడర్లుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చొరవతో, ఫండింగ్ తో ఈ ఏఐ మోడల్ డెవలప్ అవుతోంది. మన ఏఐ అందుబాటులోకి వస్తే చాట్ జీపీటీ, డీప్ సీక్ కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇండియా ఏఐ మోడల్ 18,000 జీపీయూతో డెవలప్ అవుతూ ఉండగా డీప్ సీక్ కు 2,500 జీపీయూలు మాత్రమే. అయితే చాట్ జీపీటీ కోసం మాత్రం 25,000 జీపీయూలు ఉపయోగించారు. దీంతో ఇండియా ఏఐ అందుబాటులోకి వస్తే మరింత వేగంగా, స్పష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. పరిశోధకులు, స్టార్టప్లు, విద్యా సంస్థల టార్గెట్ గా ఇండియా ఏఐని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇండియా ఏఐ మోడల్ ప్రత్యేకతలు చాలానే ఉండబోతున్నాయి. కేవలం టెక్నాలజీ సంబంధిత సమస్యలు మాత్రమే కాదు, రియల్ టైం సమస్యలకు కూడా పరిష్కారం చూపించేలా, లభించేలా దీన్ని రూపొందిస్తున్నారు. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, వ్యవసాయం, వెదర్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించగా 18 ప్రాజెక్టులు ఓకే అయ్యాయి కూడా. టెక్నాలజీ రంగాన్నే కాదు, సామాన్యులను కూడా ప్రభావితం చేసేలా ఉండాలన్న లక్ష్యంతో ఇండియా మోడల్ ఏఐని డెవలప్ చేస్తున్నారు. లేట్ అయినా సరే లేటెస్ట్ గా రావాలి, స్ట్రాంగ్ గా రావాలని కేంద్రం డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. నిజానికి ఇప్పుడు డీప్ సీక్ సెన్సేషన్ మధ్య ఈ విషయం బయటకు వచ్చినా గత మార్చిలోనే ఏఐ మోడల్ అభివృద్ధికి వచ్చే 5 ఏళ్లకు 10,372 కోట్లు కేంద్రం నిధులు కేటాయించింది. అయితే ఇప్పుడు అమెరికా, చైనా దూకుడు చూపిస్తున్న వేళ ఏఐ మోడల్ అభివృద్ధి మరింత స్పీడప్ కావడం ఖాయం. మొన్న చాట్ జీపీటీ, ఇవాళ డీప్ సీక్, రేపు ఇండియా మోడల్, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పోటీ విపరీతంగా పెరుగుతోంది. సమాచారమైన, సమస్యకి పరిష్కారమైన ఇక చేతి వీళ్ళ మీదే. ఏఐ ప్రభావం ఏంటో భవిష్యత్తులో మరింత కనిపించటం ఖాయం. అయితే ఇప్పుడు ఏఐ పోటీ టెక్నాలజీ రంగాన్ని ఏ మలుపు తిప్పే అవకాశం ఉంది? ఉద్యోగాలు ఉంటాయా, పోతాయా? సామాన్యుల జీవితాలని కూడా ఏఐ మార్చబోతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెరుగుతున్న పోటీ ఏఐ సంస్థలకు ఇదో మేలుకొలుపు లాంటిదా? టెక్నాలజీ రంగం ఏ మలుపు తిరగబోతోంది? ఏఐ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది, అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ఈ టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొన్ని సంస్థలు చెబుతుంటే, మరికొన్ని సంస్థలు మాత్రం ఏఐ రాకతో ఉపాధికి గండి తప్పదని వాదిస్తున్నాయి. అయితే వృత్తి నైపుణ్యం, సాంకేతికతతో పోటీపడే సామర్థ్యం పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే యువత ఉపాధికి ఢోకా ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఏఐ వేగం కోసం భారత్ పరుగులు పెడుతోంది. తెలంగాణ సహా దేశంలోని అన్ని ప్రధాన ఐటీ నగరాలు ఏఐ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఏఐ స్టార్టప్స్ లో బెంగళూరు 21వ స్థానంలో, ఢిల్లీ 24, ముంబై 37, హైదరాబాద్ 41 స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఏఐపై లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు లెక్కలు చెప్తున్నాయి. మొత్తం 67,200కు పైగా ఏఐ సంస్థలున్నాయి.
అందులో 25% అమెరికాలోనే ఉన్నాయి. భారత్లో 1,67,000 స్టార్టప్స్ ఉంటే వాటిలో 6,636 సంస్థలు ఏఐ పైనే పనిచేస్తున్నాయి. మన దేశంలోని చాలా ఆరోగ్య సేవా సంస్థలు ఏఐను ఉపయోగించి టెలిమెడిసిన్, వ్యక్తిగత ఆరోగ్య సేవలు, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ చేస్తున్నాయి. దేశీయ వైద్య సాంకేతికతల రంగంలో దాదాపు 12,000 స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఇక ఫిన్టెక్ రంగంలో ఉన్న ఏఐ పెట్టుబడుల విలువ $90,000 కోట్ల. 2021లో దేశంలో 2,100 ఫిన్టెక్ కంపెనీలు ఉండగా ఇప్పుడు 10,200కు చేరాయి. ఇకటు దేశంలో 2026 నాటికి 10 లక్షల మంది ఏఐ నిపుణుల అవసరం ఉంది. 2023 ఆగస్టు నాటికి దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు ఉన్నారు. 6.29 లక్షల మంది ఎక్స్పర్ట్స్ అవసరం. ఇది చాలు ఏఐ ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందో చెప్పడానికి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మరో వాదన కూడా ఉంది. వరల్డ్ వైడ్ గా 41% కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. ఏఐ కారణంగా 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నది ఓ అంచనా. అయితే అదే రిపోర్ట్ 9.2 కోట్ల ఉద్యోగాలు పోతాయని చెప్పింది. ఏఐ స్కిల్స్ లెర్నింగ్ మీదే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. రాబోయే కొన్నేళ్లలో మన భవిష్యత్తును ఏఐ సమూలంగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్ లాంటివి ఏఐలో దూసుకుపోతూ ఉండగా వీటిలో టాప్ లో ఉన్న చాట్ జీపీటీని బీట్ చేస్తూ చైనా డీప్ సీక్ ఎంట్రీ ఇచ్చింది. చాట్ జీపీటీని మొబైల్ యూజర్లు విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈమెయిల్స్ రాయాలన్నా, ఏదైనా సలహా కావాలన్నా, ఏదైనా ట్రాన్స్లేట్ చేయాలన్నా చాట్ జీపీటీ సహాయం చేస్తోంది. కష్టమైన అంశాలను కూడా ఈజీగా వివరిస్తోంది. పెద్ద పెద్ద సమస్యలను ఈజీగా సాల్వ్ చేస్తోంది. చాట్ జీపీటీని మించింది మరొకటి లేదని, రాదని అనుకుంటున్న సమయంలో డీప్ సీక్ రాకెట్లా దూసుకువచ్చింది. దీంతో సీన్ పూర్తిగా మారిపోయింది. చాట్ జీపీటీని చూసుకుని ప్రపంచానికి తామే కింగ్ అని ఇన్నాళ్లు భావిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు చైనా డీప్ సీక్ ను చూసి షాక్ అవుతోంది. ట్రంప్ అన్నట్లు డీప్ సీక్ అనేది సంస్థలకు మేలు కొలిపే. అతి తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్స్ డెవలప్ చేయాలని సూచించారు. డీప్ సీక్ ను అలానే అభివృద్ధి చేశారు. చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే డీప్ సీక్ ఖర్చు చాలా తక్కువ. టెక్నాలజీ రంగంలోనే కాదు, రాబోయే రోజుల్లో ప్రతి రంగంలోనూ ఏఐ ఉపయోగం పెరగడం ఖాయం. వీటికి తోడు డేటాకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ యాప్లు ఇకపై క్యూ కట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాట్ జీపీటీ, జెమినీ, మెటా ఏఐతో పాటు ఇప్పుడు డీప్ సీక్, త్వరలో మన ఇండియా మోడల్ ఏఐ. ఇలా ప్రతి విషయాన్ని జనాలకు మరింత చేరువ చేయడం ఖాయం. ప్రతి సమస్యకు ఈజీగా పరిష్కారం చూపించడం, శ్రమ తగ్గించడం, పనిని ఈజీ చేయడం కూడా ఖాయం. ప్రస్తుతం టెక్నాలజీ ఫీల్డ్కే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిమితం అయినా భవిష్యత్తులో ఇంట్లో కనిపించే ప్రతి వస్తువులోనూ ఏఐ కనిపించే అవకాశం ఉంటుంది. ఏఐ జీవితాలను మార్చేయడం ఎంత గ్యారెంటీనో, టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ కాకపోతే ఇబ్బందులు ఎదురవడం అంతే కామన్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.